నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రజ్ఞాసాగర్. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఈరోజు మనం రేడియో సర్జరీ అనే ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రేడియో సర్జరీ అనేది ఒక అడ్వాన్స్డ్ రేడియేషన్ థెరపీ ప్రొసీజర్ అనమాట. నార్మల్గా బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మన బ్రెయిన్లో వచ్చే కంతులు సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి తీయడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని ట్యూమర్స్ ఆపరేషన్ చేసే అవసరం లేకుండా, అంటే బ్రెయిన్ని ఓపెన్ చేసి కనెక్ట్ తీయాల్సిన అవసరం లేకుండా ఈ రేడియో సర్జరీ ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. అయితే అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ని ఇలా చేయలేము. నార్మల్గా బ్రెయిన్లో వచ్చే క్యాన్సర్స్కి రేడియో సర్జరీ అనేది యూజువల్గా వాడం. కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ కావు, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అనమాట. అంటే అవి బ్రెయిన్లో ఉండే కణుతులు బట్ క్యాన్సర్ కాని కణుతులు అనమాట. అవి స్లో గ్రోయింగ్ ఉంటాయి, లైఫ్ థ్రెటనింగ్ ఉండవు యూజువల్లీ. బట్ వీటిని ట్రీట్మెంట్ చేయాలంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఓపెన్ చేసి ఆ కంతి తీయాల్సి వస్తుంది. అలాంటి కొన్ని ట్యూమర్స్లో ఈ రేడియో సర్జరీ పద్ధతి ద్వారా సర్జరీ అవసరం లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. అలాంటి ఒక రెండు ట్యూమర్స్ గురించి మాట్లాడుకుందాం. వెస్టిబులర్ శ్వానోమా అని ఒక ట్యూమర్ ఉంటుంది, అకోస్టిక్ న్యూరోమా అని కూడా అంటారు. ఇది ఇన్నర్ ఇయర్, అంటే మన చెవి నరం ఉంటుంది లోపల. ఆ నరం అనేది చెవికి సంబంధించిన నరం మన వినికిడికి, బాడీ బ్యాలెన్స్కి, సరౌండింగ్స్కి, మన హెడ్ పొజిషన్ ఎలా ఉంది, మన బ్యాలెన్స్ ఎలా ఉంది, మనం నడిచేటప్పుడు స్ట్రైట్గా నడవడము, ఇలాంటి వాటికి హెల్ప్ చేసే నరం అనమాట. సో వినికిడికి, బ్యాలెన్స్కి సంబంధించిన నరం ఉంటుంది. ఆ నరం నుంచి వచ్చే కంతి ఒకటి వెస్టిబులర్ శ్వానోమా అని ఉంటుంది. ఇక్కడ ఉండే కంతి వల్ల హియరింగ్ లాస్ కానీ, లేకపోతే బ్యాలెన్స్ ఇష్యూస్ కానీ, నడిచేటప్పుడు ఒక సైడ్ పడిపోవడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, లేదా కొన్నిసార్లు చెవి లోపల ఏదో గుయ్యి అని సౌండ్ రావడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి ఈ ట్యూమర్ వల్ల. నార్మల్గా ఈ ట్యూమర్కి సర్జరీ చేసి ఓపెన్ చేసి తీసేయచ్చు, కానీ ఇది క్యాన్సర్ కాదు, కానీ పెద్ద సర్జరీ అవసరం పడుతుంది. సో సర్జరీ చేయడం వల్ల మంచిగా క్యూర్ అవుతుంది. దర్ ఈజ్ ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్ దీనికి. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ వినికిడి పూర్తిగా పోవచ్చు సర్జరీ వల్ల. సగం మంది పేషెంట్స్కి ఫేషియల్ నర్వ్ వీక్నెస్ అంటారు. అంటే మనకి ఈ ఫేస్ మజిల్స్కి సంబంధించిన నరం డ్యామేజ్ అయ్యి ఒక సైడ్ వీక్నెస్ రావచ్చు. సో ఎప్పుడైతే ఈ కణితి చిన్నగా ఉంటుందో, ఒక 2-3 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ మనం ఆపరేషన్ అవసరం లేకుండా రేడియో సర్జరీ ద్వారా దీన్ని డిజీజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ రేడియో సర్జరీ అనేది సింగిల్ డే ట్రీట్మెంట్ ఉంటుంది, అవుట్ పేషెంట్ ప్రొసీజర్, అబ్సల్యూట్లీ పెయిన్లెస్. డిజీజ్ కంట్రోల్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి, 95% వరకు ఉంటాయి. వినికిడి లాస్ అనేది ఉండదు. సో వితౌట్ హియరింగ్ లాస్ చేయొచ్చు. బ్యాలెన్స్ ఇష్యూస్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అండ్ పెద్దగా ఫేషియల్ నర్వ్ వీక్నెస్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో 30 minutes ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేకుండా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సర్జరీలో మనం ఈ కణితిని పూర్తిగా తీసేయడం జరుగుతుంది. సో 100% క్యూర్ రేట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రేడియేషన్లో మనం కణితి పెరగకుండా ఉంచుతాం అంతే, కణితి పూర్తిగా మాయం అవ్వదు. కానీ పెరగకుండా ఉండడం వల్ల ఇది క్యాన్సర్ కాదు కాబట్టి, ఒకసారి పెరగకుండా దాన్ని ఆపగలిగితే సక్సెస్ రేట్స్, లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్స్ ఈవెన్ 95% వరకు చాలా బాగున్నాయి. అడ్వాంటేజ్ వచ్చేసి చెప్పినట్టు అవుట్ పేషెంట్ ప్రొసీజర్, 30 minutes, అడ్మిషన్ అవసరం లేదు, అనస్థీషియా అవసరం లేదు, ఓపెన్ కాదు, పెయిన్లెస్ ప్రొసీజర్, వర్స్ అవ్వదు. ఆల్రెడీ ఏమైనా వెనికిడి పోతే ఎంతో కొంత ఒక పార్షియల్ హియరింగ్ లాస్ ఉంటే దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు. సర్జరీలో అయితే పూర్తిగా 100% హియరింగ్ లాస్ ఉంటుంది. బట్ ఈ రేడియేషన్ ద్వారా ఆ మిగిలిన వినికిడి అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఫేషియల్ నర్వ్ లాస్ ఉండదు. సో మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో అదొక ట్రీట్మెంట్ ఉంది. పెద్దగా ఉంటే ఇదే కణితి కొన్నిసార్లు రేడియేషన్ వల్ల ట్రీట్మెంట్ కష్టం అవ్వచ్చు, అలాంటప్పుడు సర్జరీ ప్రిఫర్ చేస్తాం. బట్ చిన్నగా 2-3 సెంటీమీటర్లు ఉన్న సైజులో ఉంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక ట్యూమర్ ఇలాంటిదే చూస్తే మెనింజియోమా అని ఉంటుంది. మెనింజియోమా అనేది మన బ్రెయిన్కి కొన్ని ప్రొటెక్టివ్ కవరింగ్స్ ఉంటాయి చుట్టుపక్కల, డ్యూరా అంటాం. అందులోపల నుంచి ఒక కంతి రావచ్చు, మెనింజియోమా అని ఉంటుంది. ఇందులో కూడా మెనింజియోమాలో గ్రేడ్స్ ఉంటాయి, లో గ్రేడ్, హై గ్రేడ్ అని కూడా ఉంటాయి. అయితే ఈ లో గ్రేడ్ మెనింజియోమాస్ క్యాన్సర్స్ కాదు. ఈ మెనింజియోమాస్ కొన్ని క్రిటికల్ ఏరియాస్లో రావచ్చు, ఎక్కడైతే సర్జరీ వల్ల ఏమైనా రిస్క్ ఉండొచ్చు, ఏదైనా నరం డ్యామేజ్ కానీ, బ్రెయిన్లో ఏదైనా ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి జరగవచ్చు.
అలాంటి టైంలో కూడా ఈ రేడియో సర్జరీ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఇంకో ట్యూమర్ విషయానికి వస్తే పిట్యూటరీ అడినోమాస్. పిట్యూటరీ అనేది మాస్టర్ గ్లాండ్ అంటారు. మన బాడీ హార్మోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసే మెయిన్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. సో ఇందులో కూడా కొన్ని కంతులు రావచ్చు. పిట్యూటరీ అడినోమాస్ అంటాం వీటిని. అయితే మెయిన్ ట్రీట్మెంట్ పిట్యూటరీ అడినోమాకి సర్జరీనే. ఎందుకు అంటే సింపుల్ సర్జరీ. దీనికి ఓపెన్ చేయాల్సిన అవసరం పడదు చాలా వరకు. ముక్కులోంచి ఒక ట్యూబ్ పెట్టి అందులోంచి తీసేస్తారనమాట. సో సింపుల్ సర్జరీతో మంచిగా క్యూర్ అవుతుంది. బట్ కొన్నిసార్లు సర్జరీ తర్వాత కొన్నిసార్లు జబ్బు మిగలొచ్చు, లేదా సర్జరీ తర్వాత జబ్బు మళ్ళీ పెరగడం ఏదైనా జరగవచ్చు, లేదా పేషెంట్ సర్జికల్ ఫిట్నెస్ ఉండకపోవచ్చు. మేబీ సర్జరీకి ఫిట్ కాలేదు, వాళ్ళ అనస్థీషియా అంతగా టాలరేట్ చేయని సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి టైంలో ఐదర్ సర్జికల్ ఫిట్నెస్ లేనప్పుడు లేదా సర్జరీ తర్వాత మళ్ళీ రావడం కానీ మిగిలిపోవడం కానీ ఇలాంటివి ఉంటే ఇలాంటి ట్యూమర్స్లో కూడా ఈ రేడియో సర్జరీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద రేడియో సర్జరీ ట్రీట్మెంట్స్ సింగిల్ డేలో 30 minutes ట్రీట్మెంట్స్ ఉంటాయి, పెయిన్లెస్ ట్రీట్మెంట్స్. కొన్నిసార్లు కణితి లొకేషన్ బట్టి సైజ్ని బట్టి 3 లేదా 5 రోజుల్లో ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. చాలా మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ బినైన్ ట్యూమర్స్కి అంటే క్యాన్సర్ కాని వాటికి వాడతాం. బ్రెయిన్ క్యాన్సర్స్కి రేడియో సర్జరీ రోల్ చాలా తక్కువ. అయితే కొన్ని క్యాన్సర్స్లో రేడియో సర్జరీ రోల్ కూడా ఉంది బ్రెయిన్లో. ఎగ్జాంపుల్, ఏదైనా బాడీలో ఏదైనా మెయిన్ క్యాన్సర్ ఉండొచ్చు, లైక్ లంగ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు. వాళ్ళకి బ్రెయిన్లో ఏదైనా స్ప్రెడ్ అయితే, ఈ క్యాన్సర్ బ్రెయిన్లో స్ప్రెడ్ అయినప్పుడు మెటాస్టాసిస్ అంటాము. అలాంటప్పుడు 1 లేదా చిన్న 2 లీజన్స్ బ్రెయిన్లో ఉన్నాయి, బట్ బాడీలో డిసీజ్ బాగానే కంట్రోల్ ఉంది అన్నప్పుడు కూడా ఈ రేడియో సర్జరీ వాడచ్చు. అయితే దీన్ని బ్రెయిన్ మెటాస్టాసిస్ అంటారు. నార్మల్గా బ్రెయిన్ మెటాస్టాసిస్కి ఆప్షన్స్ వచ్చేసి సర్జరీ చేసి జబ్బు తీసేయడం, అందులో ఒక ఆప్షన్ వితౌట్ సర్జరీ రేడియో సర్జరీ కూడా చేయొచ్చు. చిన్న లీజన్ ఉండి బాడీలో డిసీజ్ బాగానే కంట్రోల్ అవుతుంది అనుకుంటే మనం ఈ రేడియో సర్జరీ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా వరకు కీమోథెరపీ మెడిసిన్స్, బాడీలో మనం జబ్బును కంట్రోల్ చేయడానికి యూస్ చేసే మెడిసిన్స్ బ్రెయిన్కి క్రాస్ అయ్యి వెళ్ళవు. సో ఈ మందులు బ్రెయిన్లో పనిచేయకపోవచ్చు. సో ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ కావాలి మనకి కీమోథెరపీ కాకుండా. సో అందులో ఆప్షన్స్ సర్జరీ ఉన్నాయి. సర్జరీతో పాటు ఇంకొక ఆప్షన్ సర్జరీ లేకుండా రేడియో సర్జరీ. దీనికి కూడా చాలా మంచి కంట్రోల్ రేట్స్ ఉంటాయి. అట్లీస్ట్ మన కీమోథెరపీ బాడీలో కంట్రోల్ చేయడానికి చేసినప్పుడు బ్రెయిన్లో పెరగకుండా ఉండడానికి, ఈ జబ్బుని కంట్రోల్ చేయడానికి రేడియో సర్జరీ అనేది బాగా వాడుకోవచ్చు.